రాహుల్ గాంధీ గారు ఆరోపించినట్లుగా దొంగ ఓట్లను నమోదు చేసుకొని గెలవడానికి ఏమైనా అవకాశం ఉందా? దొంగ ఓట్లనైతే నమోదు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కానీ, కాకపోతే ఒక రాజకీయ పార్టీ దొంగ ఓట్ల ద్వారానే గెలుపు ఓటములను నిర్ణయించాలి. ఎందుకనంటే ఏ 10 ఓట్లు, 20 ఓట్లు, వందల ఓట్లతోటి ఒక పార్టీ గెలవటం సాధ్యం కాదు. దానికి వేల ఓట్లుంటేనే గెలుస్తుంది. ఒక పార్టీని ఓడించాలి అని అంటే ఒక నియోజకవర్గంలో 10,000, 20,000 ఓట్లను దొంగ ఓట్లను తయారు చేసుకుంటే, నమోదు చేసుకుంటే అది గెలవటానికి, ప్రభావితం చేయటానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ విధంగా 10,000, 20,000 ఓట్లను నమోదు చేసుకోవటము అని అంటే చాలా శ్రమతో కూడినటువంటిది, చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదొక కార్యక్రమం, అదొక యంత్రాంగంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దొంగ ఓట్లు అయితే నమోదు చేసుకోవటానికైతే అవకాశం ఉంది. ఆధార్ కార్డులు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక ఓటు, మళ్ళీ ఇంకో జిల్లాలో ఇంకొక ఓటు, ఇంకొక నియోజకవర్గంలో ఇంకొక ఓటు, అట్లా చాలాసార్లు చాలా వ్యక్తిగతంగా ఆధార్ కార్డు ద్వారా మరి 2-3 ప్లేసులలో కూడా దొంగ ఓట్లు అంటే ఓట్లను నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకున్నంత మాత్రాన ఆ ఓట్లన్నీ వేయటానికి కూడా అవకాశం లేదు. ఎందుకనంటే ఒక ఒక ఓటే వేయటానికి ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక ఓటే వేయటానికి అవకాశం ఉంది. లేకపోతే వేరే తేదీలలో వేరే ఎన్నికలు జరిగినప్పుడు ఇంకొక ఓటు కూడా ఆ నియోజకవర్గంలో వేయటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవి అన్నీ అవకతవకలైతే ఉన్నాయి. ఎన్నికల విధానంలో, ఓటింగ్ విధానంలో, ఓట్ల నమోదు కార్యక్రమంలో ఒక ఆ విధంగా కొన్ని అవకతవకలు ఉన్నాయి. దాని ద్వారా మరి ఎవరైతే నిజమైన ఓటర్స్ ఉన్నారో వాళ్ళే కాకుండా కొన్ని ప్రభావితం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కూడా ఉన్నాయి. కాబట్టి అది దానికి ఆ విధంగా మరి అసలు వేల రూపంలో ప్రభావితం చేయాలి అని అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. అయితే రాహుల్ గాంధీ గారు ఆరోపించినట్టుగా ఒక నియోజకవర్గంలో వేల ఓట్లను నమోదు చేసి గెలిచి దాని ద్వారా చేసే ప్రయత్నాలు చాలా అతి స్వల్పంగా మాత్రమే ఉంటుంది. కాంగ్రెస్ పీరియడ్లో కూడా ఈ విధమైనటువంటి ఓట్ల రిక్రూట్మెంటు నమోదు కార్యక్రమం కూడా అప్పుడు కూడా కొనసాగాయి. కాకపోతే ఏంటంటే అవి ఏ మోతాదులో ఉన్నాయి అని పెద్ద ఎత్తున అవి చెక్ చేసి దాని మీద మొత్తం ఒక వర్క్ జరిగితే తప్ప ఒక నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి, నమోదైన ఓట్లలో ఎన్ని వినియోగించుకోగలిగారు, వాళ్ళు అసలు నమోదు చేసిన వాళ్ళు ఆ పార్టీకే ఓట్లు వేస్తారనే గ్యారెంటీ కూడా లేదు. ఎందుకనంటే ఇవన్నీ కూడా చాలా లోతుల్లోకి వెళ్ళి చూస్తే చాలా క్లిష్టమైనటువంటి సమస్యగానే ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏదో ఒక ఇష్యూని తీసుకొని దాని మీద ప్రభుత్వం పైన దాడి చేయాలి, లేదా దాని లోపాలన్నీ ఎత్తి చూపాలి అని ఉద్దేశంతో ఆ విధంగా ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ లోపాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఉన్నప్పుడు కూడా ఇవి ఉన్నాయే. ఇవేమీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే ఇవేదో కొత్తగా రిక్రూట్ అయినట్టు, కొత్తగా దొంగ ఓట్ల విధానం ఉన్నట్టు, లేకపోతే అనేక పద్ధతులు ప్రవేశపెట్టినట్టు అనుకోవటానికి ఆస్కారం లేదు. బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఎన్నికల విధానంలోనే చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సవరించుకుంటూ ఒక్కొక్కటి అధిగమించుకుంటూ ఎన్నికల కమిషన్కు ఆయా పార్టీలు విజ్ఞప్తి చేయడం ద్వారా ఈ రిఫార్మ్ తీసుకురావాలి, ఈ విధంగా ఉండాలి అని సూచించాలి. రాహుల్ గాంధీ గారికి ఏదన్నా అనుమానం ఉండి ఇట్లాంటివి జరిగితే ఈ విధానం ద్వారా ఓట్ల చౌర్యం జరగటానికి అవకాశం ఉంది అని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి. కానీ ఎన్నికల కమిషనే బీజేపీ గవర్నమెంట్ తోటి కుమ్మక్క అయింది, లేకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ తోటే కుమ్మక్క అయిపోయింది, రెండు కూడబలుకొనే చేస్తున్నాయి అని ఈ రకంగా అనటము అంటే అది ఇంకా లోతుల్లోకి వెళ్ళి అదొక పెద్ద కుంభకోణంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ చెప్పటంలో అభ్యంతరం లేదు. అందులో జరిగిన లోపాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవటంలో కూడా అభ్యంతరం ఏమీ లేదు. ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సిందే, జరిగిన లోపాలను సవరించాల్సిందే. కానీ అథెంటిక్గా కొన్ని ఆధారాలతోటి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక బీజేపీ ప్రభుత్వంలోనే వచ్చింది కాదు. ఎక్కువ సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది. అసలు ఈవీఎం సిస్టాన్నే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. మరి ఈవీఎం సిస్టంలో ఉన్న లోపాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు పరిశీలించలేకపోయింది? ఒక ఈవీఎంలను దుర్వినియోగం చేయవచ్చు అనే దాన్ని
మరి కాంగ్రెస్ హయాంలో ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు? అప్పుడు ఫైండ్ అవుట్ చేసి దీనివల్ల మేము ఉపయోగించాము, దీనివల్ల తప్పుడు ఫలితాలు వస్తున్నాయి, ఓట్లల్లో మార్పిడి చేయడానికి అవకాశం ఉంది అని అప్పుడే గుర్తించి వాటిని రద్దు చేయడానికి అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా ఏమీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ సిస్టాన్ని తీసుకురావాలని అడగటంలో తప్పులేదు. రాహుల్ గాంధీ గారు బ్యాలెట్ సిస్టమే ఉన్నతమైంది, ఇది దేశంలో ఉపయోగం ఉంటుంది, ఈ ఈవీఎం సిస్టము అనేది సరైనది కాదు, టెక్నాలజీ ఏ తప్పులైనా చేయొచ్చు, లేకపోతే ఎటైనా వెళ్ళటానికి అవకాశం ఉంది, కాబట్టి దీన్ని తొలగించి దాని స్థానంలో బ్యాలెట్ని పెట్టాలని అడగటానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి ఉద్యమాలు చేసి పార్టీలను సమీకరించుకొని ఆ విధంగా ఒక ఉద్యమం రూపంలో చేసి, ఎందుకనంటే మెజార్టీ పార్టీలను కనుక అంగీకరింపజేసుకొని బలంగా కేంద్ర స్థాయిలో ఉద్యమం చేస్తే బ్యాలెట్ పేపర్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బ్యాలెట్ పేపరే కావాలనుకున్నప్పుడు దాని మీదనే ఒక ఉద్యమం చేసి అన్ని పార్టీలను ఒప్పించి బీజేపీ మెడలు ఉంచడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇంకా దాని మీదనే ఒకవేళ బీజేపీ ప్రభుత్వం దిగి రాకపోతే అవసరమైతే ఈవీఎంలు ఉంటే మేము ఎన్నికలలో పోటీ చేయం, బహిష్కరిస్తాము అనే దాకా కూడా రాహుల్ గాంధీ తీసుకొని వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ ఈవీఎంల ద్వారా ఎన్నికలలోకి పోతున్నాడు, మళ్ళీ ఓడిపోగానే ఇంట్లో ఏదో లోపం జరిగింది అని ఆరోపణ చేస్తున్నాడు. గెలిచిన రాష్ట్రాల్లో మళ్ళీ ఏమీ మాట్లాడటం లేదు. తాను గెలిస్తే పర్వాలేదు, తన మిత్రపక్షాలు గెలిస్తే ఏమి బీజేపీ మీద వ్యతిరేకతతోటి ప్రజలు తీర్పిచ్చారు అని మాట్లాడుతున్నాడు. అంటే దేని మీద స్పష్టత లేదు. రాహుల్ గాంధీ ఏదన్నా ఒక దాని మీద నిలబడాలి. వద్దనుకుంటే ఈవీఎంలు వద్దు, అది ఏ రాష్ట్రంలో గెలిచినా ఏ రాష్ట్రంలో ఓడిపోయినా ఈవీఎంలో లోపాలు ఉన్నాయి అని చెప్పి ఒక స్టాండ్ మీద నిలబడటానికి అవకాశం ఉండాలి. కానీ రెండు నాలుకలు, రెండు రకాల పద్ధతులు, ఒకసారి ఈవీఎంలు ఓడిపోతేనేమో ఒక రకంగా మాట్లాడటం, గెలిస్తే ఇంకో రకంగా దాని ఎడల చూసుడన్నట్టుగా ఉండటం, క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ ఓటు తగ్గిపోవడంతో ఇంకా ప్రజలల్లో మెప్పు పొందటానికి బదులుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి అని అంటే, ఈ దేశంలో 50 సంవత్సరాలు పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క సమస్యలను నెరవేర్చడంలో, ప్రజలకు అన్ని వర్గాలకు అన్ని కులాలకు మరి ఎమ్మెల్యే సీట్లను ఎంపీ సీట్లను పంపిణీ చేయటంలో, రాజ్యాధికారాన్ని పంపిణీ చేయటంలో, ఆర్థిక సంపదను పంపిణీ చేయటంలో ప్రజల యొక్క మన్నన పొందాలి అని అంటే ప్రజా కార్యక్రమాలను అమలు చేయటం ద్వారా మన్నన పొందాలి. కానీ ప్రజలనేమో ప్రజలకు సంబంధించినటువంటి వాటిల్లో సరైనటువంటి విధానాలు అనుసరించకుండా మొత్తం ఏంటంటే ధనికులు, పెట్టుబడిదారులు, అదేవిధంగా భూస్వాముల పక్షాన ఉండి, ధనిక వర్గాల పక్షాన ఉండి వాళ్ళతోటి మెప్పు ఉండి పేద ప్రజల మెప్పు పొందకుండా ఈ ఈవీఎం మిషన్లలో మార్పు వల్లనే ఓడిపోతుంది అని చెప్పి ఆ విధంగా చెప్పటం వల్ల ఉపయోగం ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే ప్రజల పక్షాన ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా ఉండాలి, వాళ్ళ మెప్పు పొందాలి, వాళ్ళ పక్షాన పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి 50 సంవత్సరాల అవకాశం వచ్చింది పరిపాలించడానికి. కానీ ఈ దేశంలో నిరుద్యోగం ఉంది, పేదరికం ఉంది, చాలా కులాలకు అసెంబ్లీలలో ప్రవేశం లేదు, లోక్సభలో ప్రవేశం లేదు, ఒకటే వర్గం ఒకటే కులం వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు. ఈ దేశంలో కింది స్థాయి వాళ్లకు ఏనాడైనా ప్రధానమంత్రి పదవులు ఇచ్చారా? ఎస్సీలకు ఏమైనా ప్రధానమంత్రిని చేసిందా? ఎస్సీ సమాజంలో ఏమైనా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను చేసిందా? లేకపోతే వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా నిజాయితీ కలిగినటువంటి వాళ్ళలాగా వాళ్ళకు అవకాశం ఇచ్చిందా? బీసీలను ఏమైనా ప్రధానమంత్రులను చేసిందా? ఎస్టీలను ఏమైనా ప్రధానమంత్రులను చేసిందా? లేకపోతే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో మరి బడుగు బలహీన వర్గాలను ముఖ్యమంత్రులను చేసిందా? ఆ విధంగా చేయటం ద్వారా ప్రజల మన్నన పొందితే ఈవీఎంలున్నా బ్యాలెట్ బాక్సులున్నా గెలవటానికి అవకాశం ఉంటుంది. ప్రజా విధానాలన్నీ కూడా సరిగ్గా చేయకుండా వచ్చి ఈవీఎంలలో ఓడిపోగానే ఈవీఎంల లోపం వల్ల ఓడిపోయాము, లేకపోతే ఇది లోపం ఉంది, అది లోపం ఉంది అని చెప్పటం వల్ల అది సరైనటువంటి అక్యురేట్గా ఉన్నట్టుగా అనిపించటం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల విధానంలోనైతే లోపాలు ఉన్నాయి. లోపాలు ఉన్నప్పుడు వాటిని ఎత్తి చూసి ఎన్నికల కమిషన్కు తెలియజేయాలి. ఎన్నికల కమిషన్ కూడా పదే పదే మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఈవీఎంలను పరిశీలించడానికి చాలాసార్లు పిలిచింది. ఎన్నికల కమిషన్ వివిధ పార్టీలను వచ్చి పరిశీలించుకోమని పిలవటం జరిగింది. కానీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున
రాహుల్ గాంధీ వెళ్ళి ఈవీఎంలను పరిశీలించి ఈ విధంగా మోసం చేయడానికి అవకాశం ఉంది అని ఎన్నికల కమిషన్ దగ్గర చెప్పింది లేదు, చేసింది లేదు. ఇక ఎన్నికల జాబితాలు అయితే కాంగ్రెస్ పీరియడ్లో కూడా తప్పుడు ఓటర్ల నమోదు జరిగింది, బాక్సులే ఎత్తుకొని పోయారు, పెట్టెలే మార్చారు, బ్యాలెట్ కాలంలో కూడా పెట్టెలే మార్చారు, పోలింగ్ బూతులనే లూటీ చేయటం జరిగింది, పోలింగ్ స్టేషన్ల మీదనే దాడి చేయటం జరిగింది. మొత్తం ప్రజాస్వామ్యాన్నే కూని చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పీరియడ్లో కూడా జరిగింది. అసలు కాంగ్రెస్ పీరియడ్లో జరిగినటువంటి మోసాలు, దాడులు అసలు ఎన్నికలనే మొత్తం వన్ సైడెడ్గా నడిపించుకున్నాయి. ఎన్ని లేవు, ఎన్ని ఉదంతాలు ఉన్నాయి, లక్షల ఉదంతాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన కొత్త కాలంలో మొత్తం లూటీ చేయటమే, అసలు ప్రజాస్వామ్యమే అక్కడ లేకుండా పోయింది. కాబట్టి ఆ కాలంలో ఉన్నాయి, ఇప్పుడు బీజేపీ కాలంలో కూడా చాలా లోపాలు ఉండొచ్చు, చాలా అవకతవకలు కూడా ఉండటానికి అవకాశం ఉంది. బీజేపీ కాలంలో అంత మంచిగానే ఉంది అనటానికి కూడా ఆస్కారం లేదు. ఏమైనా లోపాలు ఉంటే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొని పోవాలి. ఆ ఓటర్ల విధానాన్ని, దొంగ ఓట్ల విధానాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదో మోడీ ప్రభుత్వం వచ్చినాకనే దొంగ ఓట్లు నమోదైనట్టు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఎన్నికల కమిషన్ అంత సక్రమంగానే ఉన్నట్టు, ఇక దొంగ ఓట్లే లేనట్టు, అవకతవకలే జరగనట్టు, ఇప్పుడు ఏదో కొత్తగా రాహుల్ గాంధీ గారు ఒక అద్భుతాన్ని కనిపెట్టి సూచించినట్టు. కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉంది, అదేవిధంగా కర్ణాటక ఉంది. ఎన్నికల మొత్తం ఓట్లను నమోదు చేసేది రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న అధికారులే చేస్తారు. వాళ్ళు సక్రమంగా చేయడానికి కూడా అవకాశం ఉంది. మరి ఎందుకు చేయించడం లేదు? రాహుల్ గాంధీ పోటీ చేసే రాయబరేలీలోనే ఎన్నో అవకతవకలు ఉంటాయి. చాలామంది ఓట్లేసే అవకాశం ఉండదు, నమోదు చేసుకునే అవకాశం ఉండదు. అదేవిధంగా ఇవి అన్నిట్లో సర్వత్రా ఉంటాయి ఇవన్నీ. దీన్ని ఒక అంశంగా చూపించి ఏదో బాంబు పేలుస్తా అని చెప్పి, ఏం బాంబు ఉంటుంది? అందులో కాంగ్రెస్ పీరియడ్లో అవకతవకలు ఉన్నాయి, బీజేపీ పీరియడ్లో కూడా అవకతవకలు ఉన్నాయి. వీటిని ఎండగట్టి ఎత్తి చూపి ఇవి లేకుండా మొత్తం ఏంటంటే ఒక ప్రజాస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టాలి తప్ప దీన్ని ఒక అవకాశంగా తీసుకొని దీని ద్వారా ఓట్లు వేస్తారు. ఎన్నికల కమిషన్ మీద బురద తల్లితే ఓట్లు వస్తాయి ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.